వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. సో సింప్లిఫికేషన్స్లో ఇది 4th ఎక్సర్సైజ్ అనుకుందాం. సో ఆల్రెడీ నేను చాలా వరకు క్వశ్చన్స్ డిస్కస్ చేశాను ప్రీవియస్గా. సో అవన్నీ కూడా ఒకసారి మీరు బేసిక్ మ్యాథమెటిక్స్ అనేటువంటి ఫోల్డర్లో వీడియోస్ ఉంటాయి, అక్కడ ఒకసారి చూడండి. సో ఇక్కడ నుంచి మెయిన్ వీడియోస్గా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో సింప్లిఫికేషన్స్ అంటే ఎలా వస్తున్నాయి? 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే 4 ఆపరేషన్స్ కూడా ఒకే క్వశ్చన్లో వస్తాయి. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో వీటిని మనం సాల్వ్ చేసుకోవాలి. సో మరి ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజను, ఓకేనా. సో ఈ సబ్ట్రాక్షన్ అన్నీ కలిపి ఒకేసారి వచ్చేటప్పుడు సో ఏది ఫస్ట్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి మనం ఒక రూల్ ఉంటుంది. సో దాన్నే మనం డిమ్యాథ్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఏంటన్నా డిమ్యాథ్స్, డిఎంఏఎస్. అవే ఎవరు సార్ అంటే డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను అండ్ ఫైనల్లీ సబ్ట్రాక్షను. అంటే మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ కూడా ఒకే దాంట్లో వచ్చేటప్పుడు ఫస్ట్ డివిజన్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ మల్టిప్లికేషను, ఆ తర్వాత ఎడిషను, ఫైనల్లీ సబ్ట్రాక్షను, ఓకేనా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఎలా ఇచ్చారు సార్? సింప్లిఫై 60 minus 48 is divided by 6 into 4 plus 8. సో ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఎడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ కూడా ఉంది, ఓకేనా. సో వీటిలో ముందు ఎవరితో మనం స్టార్ట్ చేయాలి సార్ అంటే డివిజన్తో స్టార్ట్ చేయాలి. సో ఎవరెవరి మధ్యలో డివిజన్ ఉందండి? ఫస్ట్ ఇక్కడ చూడండి, 48 ఈజ్ డివైడెడ్ బై 6 అని ఉంది. అంటే 6 టేబుల్లో 48 ఎక్కడ వస్తుందో మనం చెప్పాలి. 6 టేబుల్లో 48 ఎక్కడ వస్తుందమ్మా? 6 8 జార్. సో 6 8 జార్ 48 అంటే 48 బై 6 అంటే అర్థం 8 అనమాట. సో రిమైనింగ్ 60 మైనస్, సో ఆల్రెడీ డివిజన్ కంప్లీటెడ్ కాబట్టి దాన్ని రిమూవ్ చేసేస్తున్నాము, ఇంటూ 4 ప్లస్ 8. డివిజన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఎవరున్నారు? మల్టిప్లికేషన్. సో మరలా మల్టిప్లికేషన్ ఎవరెవరి మధ్యలో ఉంది చూడండి, 8 ఇంటూ 4 అని ఉంది. 8 మల్టిప్లైడ్ బై 4. సో 8 4 జార్ 32. 32 కంటే ముందు ఉన్నది మైనస్, ఓకేనా. సో 60 మైనస్ 32 ప్లస్ 8 అంటే ఇక్కడ మనం డివిజన్ సింబల్ రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఎడిషన్. సార్ ఎవరెవరిని యాడ్ చేయాలి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 32కి 8 యాడ్ చేసేస్తారు, అది రాంగ్ అనమాట. సో 32కి ముందర మైనస్ ఉంది. సో మైనస్ ఉందంటే అది నెగిటివ్ నెంబర్ అవుతుంది, ఓకేనా. సో మనం ఏం చేయాలి సార్ అంటే 60 ప్లస్ 8 చేయాలి. 60కి 8ని యాడ్ చేసి దాని నుంచి 32ని సబ్ట్రాక్షన్ చేయాలి, అర్థమైందా. 60కి 8 యాడ్ చేస్తే 68 మైనస్ 32, ఓకేనా. సో ప్లస్ తీసేసాను, ఇప్పుడు మైనస్కి వచ్చాం. సో 68 నుండి 32ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 8 మైనస్ 2 6, 3 మైనస్ 3 3. సో 36 ఈజ్ అవర్ ఆన్సర్, ఓకేనా. సో దీన్ని మనం ఇలా సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఏం చేశాను? డివిజన్ రిమూవ్ చేశాను, నెక్స్ట్ ఎవరిని రిమూవ్ చేశాను? మల్టిప్లికేషన్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, 1 బై 1 రిమూవ్ చేసుకుంటూ వచ్చేసాం, ఓకేనా. నోట్ చేసేసుకోండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సెకండ్ క్వశ్చన్. లుక్ ఎట్ దే. సింప్లిఫై అని చెప్పేసి ఇచ్చారు. 39 మైనస్ 16 ప్లస్ 18 ఇంటూ 9 ఈజ్ డివైడెడ్ బై 3. సో వీటిలో ఫస్ట్ ఏ ఆపరేషన్ చేయాలి? డివిజన్. సో ఏ ఆపరేషన్ చేయాలన్నా డివిజన్. డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో డివిజన్ ఎక్కడుందండి? 9 ఈజ్ డివైడెడ్ బై 3. సో 9 3తో డివైడ్ చేస్తే అంటే 3 టేబుల్లో 9 ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో చూడండి. సో 3 3s are 9. సో దీని వాల్యూ 3, ఓకేనా. సో రిమైనింగ్ అంతా అలానే రాసేద్దాం. 39 మైనస్ 16 ప్లస్ 18 ఇంటూ 3. సో డివిజన్ రిమూవ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఎవరిని చేయాలి? మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఎవరెవరి మధ్యలో ఉందండి? 18 ఇంటూ 3. చూడండి 18కి 3కి మధ్యలో ఉంది కాబట్టి 18 3s are ముందు చేసేద్దాం. 39 మైనస్ 16 ప్లస్ 18 3s are 54. 18 3s are 54. సో నెక్స్ట్ ఎవరిని చేయాలి? ఎడిషన్. చూడండి ఎవరెవరిని యాడ్ చేయాలి? ఇక్కడ 39 ఈ 54 ఈ 2 నెంబర్స్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఈ 2 నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్.
సో ఈ రెండింటి యొక్క సమ్ నుండి 16 సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా. సో 39కి 54 యాడ్ చేసాం అనుకోండి, 9 + 4 13, 1 క్యారీ అవుతుంది, 93 అవుతుంది. 93 - 16. సో 13 నుంచి 6 క్యాన్సిల్ అయిపోతే 7, ఇంకెక్కడ 8 ఉంటుంది, 8 నుంచి 1 క్యాన్సిల్ అయిపోతే 7. సో 77 అన్న. 93 నుండి 16 క్యాన్సిల్ అయిపోతే 77. ఓకేనా. సో చెక్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్స్. సో ఫస్ట్ డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి అని తెలిస్తే చాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. సింప్లిఫై 100 - 56 ఈజ్ డివైడెడ్ బై 7 ప్లస్ 15 × 2. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ డివిజన్ ఎవరెవరి మధ్యలో ఉంది, 56 ఈజ్ డివైడెడ్ బై 7 అని ఉంది. అంటే 7 టేబుల్లో 56 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది. 7 టేబుల్లో 56 ఎక్కడ వస్తుందమ్మా, 7 8 జార్. సో రిమైనింగ్ అన్నీ కూడా అలానే రాసేయండి. 100 - 8 ప్లస్ 15 × 2. సో ఫస్ట్ డివిజన్ రిమూవ్ చేసేస్తే నెక్స్ట్ ఎవరిని రిమూవ్ చేయాలి, మల్టిప్లికేషన్. సో ఎక్కడ ఉంది మల్టిప్లికేషన్, ఇగోండి ఇక్కడ ఉంది. 15 2 జార్. సో 15 2 జార్ 30. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ వేసేసి 30 + 30. సో 100 - 8 + 30. సో నెక్స్ట్ ఏం చేస్తాం, 100 + 30 ఈ 2 నెంబర్స్ యాడ్ చేస్తాం, -8. సో 100 + 30 130 - 8. 130 నుంచి 8 క్యాన్సిల్ అయిపోతే 122. సో 122 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సింపుల్గానే ఉంటాయి అన్న క్వశ్చన్స్. సో మీకు సాల్వ్ చేసుకోవడం రావాలి. ఓకేనా. నోట్ ఇద్దాం, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అమ్మా. ఎస్, వెరీ ఈజీ క్వశ్చన్. 12 + 9 ఈజ్ డివైడెడ్ బై 3. ఇక్కడ చూడండి, చాలా చిన్న క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. 12 + 9 ఈజ్ డివైడెడ్ బై 3. సో మనం డిమాథ్స్ రూల్ ప్రకారం డివిజన్ చేస్తాము, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో డివిజన్ సింబల్ ఎవరెవరి మధ్యలో ఉంది, 9 డివైడెడ్ బై 3. 9 డివైడెడ్ బై 3 అంటే 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుందో చూడండి. 3తో 9 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, 3 3 జార్. సో దీని వాల్యూ 3. సో 12 + 3నే, ఇంకా ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ లేదు, మల్టిప్లికేషన్ లేదు, డైరెక్ట్గా ఎడిషన్. 12 + 3 15. క్లియరా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట, జస్ట్ 2 లైన్స్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 16 × 8 ఈజ్ డివైడెడ్ బై 4. ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందో చూసుకుంటాం కదా. సో 8 ఈజ్ డివైడెడ్ బై 4. సో 4 టేబుల్లో 8 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఎస్ 4 2 జార్. 4 2 జార్. సో 8 డివైడెడ్ బై 4 అంటే దీని వాల్యూ 2 ఇంటూ ఇక్కడేమో 16 ఉంది. సో 16 2 జార్ 32. సో 32 ఈజ్ అవర్ ఆన్సర్. 32 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. నోట్ చేసుకోవాలి, 32 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. నోట్ చేసుకున్నారా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 6th క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్సే. 23 - 8 × 2. సో మనం ముందు ఏం చేయాలి, డివిజన్ చేయాలి. డివిజన్ లేదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్. ఎక్కడుంది, 8 2 జార్ ఉంది. సో 8 2 జార్ 16. 23 - 16. 23 నుండి 16 క్యాన్సిల్ అయిపోతే 7. సో 7 ఈజ్ అవర్ ఆన్సర్. 7 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అలా హార్డ్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాం. 32 ఈజ్ డివైడెడ్ బై 8 + 4 × 6 - 2. ఇక్కడ అన్ని సింబల్స్ మనకి కంబైన్డ్గా వచ్చేసాయి. ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్. డివిజన్ ఎవరెవరి మధ్యలో ఉంది సార్, 32 ఈజ్ డివైడెడ్ బై 8. 32 ఈజ్ డివైడెడ్ బై 8. 8 టేబుల్లో 32 ఎక్కడ వస్తుందండి, 8 4 జార్. సో దీని వాల్యూ 4 ప్లస్ 4 × 6 - 2. సో డివిజన్ కంప్లీట్ అయిపోతే ఎవరిని తీసుకోవాలి, మనం ఇంటూ తీసుకోవాలి. ఇంటూ ఎవరి మధ్యలో ఉంది, 4 6 జార్ ఉంది. ఇంటూ 4 × 6 ఉంది. 4 6 జార్ 24 - 2. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్. ఎవరెవరిని యాడ్ చేయాలి, ప్లస్ సింబల్తో ఉన్నవారిని యాడ్ చేసుకోవాలి. 4 + 24 28. 28 నుండి 2ని సబ్ట్రాక్ట్ చేసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది సార్, 26 అవుతుంది అనమాట ఆన్సర్.
ఓకేనా 26 అనేది ఇక్కడ మన ఆన్సర్ అవుతుంది. నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్ చూడండి. 100 మైనస్ 72 ఈజ్ డివైడెడ్ బై 8 ప్లస్ 4 ఇంటూ 3. చూడండి, ఇంటూ డివిజన్ అనేవి ఒకే నెంబర్కి ఎయిదర్ సైడ్స్ లేకపోతే మనం డైరెక్ట్గా చేసేవచ్చు ఒకేసారి. అదేంది, ఇక్కడ ప్లస్ అనేటువంటి సింబల్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, కాబట్టి ఈ ఇంటూతో ఉన్నది ఈ డివిజన్తో ఉన్నది ఒకేసారి చేసేవచ్చు. ఎందుకంటే మిడిల్లో ప్లస్ 2 నెంబర్స్ ఉన్నాయి మిడిల్లో. అలా కాకుండా 72 ఈజ్ డివైడెడ్ బై 8 ఇంటూ 3 అని ఎలా ఉందనుకోండి, ఫస్ట్ డివిజన్ చేసి ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ని మల్టిప్లై చేస్తాం. ఇలా సపరేట్గా ఉండేటప్పుడు నో ప్రాబ్లం. అర్థమైందా, ఒకేసారి చేసేవచ్చు మనం చేయాలి అనుకుంటే, అది మీ ఇష్టం. సో ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్. సో ఎవరెవరి మధ్యలో ఉంది డివిజను, 72 డివైడెడ్ బై 8. సో 8 టేబుల్లో 72 ఎక్కడ వస్తుంది, 8 9 జార్ 72. సో ఫస్ట్ డివిజన్ రిమూవ్ చేసేద్దాం. సో 100 మైనస్ 9 తన వాల్యూ ప్లస్ 4 ఇంటూ 3. సో నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్. దాన్నే మనం 4 3 జార్గా తీసుకుందాం. 4 3 జారు 12. ఓకేనా, 100 మైనస్ 9 ప్లస్ 12. సో ఇప్పుడు ఏం చేయాలి, 100కి 12ని యాడ్ చేయాలి. అర్థమైందా, సో 100కి 12ని యాడ్ చేయాలి. 100 ప్లస్ 12 112 మైనస్ 9. సో 112 మైనస్ 9, 12 నుంచి 9 క్యాన్సిల్ అయిపోతే 3. సో దట్ ఈజ్ 103. 103 అనేది ఇక్కడ మీకు ఆన్సర్గా వస్తుంది. ఓకేనా, నోట్ చేసేయండి, వెయిట్ చేస్తాను, నోట్ చేయండి. సో వీడియో పాజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అర్థమైందా, నేను వెయిట్ చేయను ఎందుకంటే వీడియో రికార్డింగ్ కదా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్.